ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అని అంటే నిజంగా పెన్షన్ల విషయంలో కావచ్చు, రైతు బంధు విషయంలో కావచ్చు, లేకపోతే రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, లేకపోతే స్కూటీల విషయంలో కావచ్చు, లేకపోతే తులం బంగారం విషయంలో కావచ్చు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు గతంలో ఇచ్చినటువంటి కేసీఆర్ తెచ్చినటువంటి పథకాలు కంటిన్యూ చేయలేకపోవడం విషయంలో కావచ్చు, లేకపోతే బతుకమ్మకు క్షీరసారాలు కావచ్చు, లేకపోతే ఈ పద్మశాలీలకు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే గృహిణీలు ఇబ్బంది పడుతున్నటువంటి వైనం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే బస్సులు కట్టుకొని ఆటోలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయరు అని చెప్పేసి కాళ్ళ బల్పాలు కట్టుకొని తిరిగినటువంటి నిరుద్యోగులను ఇలా ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం కావచ్చు, జియో 46 అంశం మీద కావచ్చు, లేకపోతే జియో 29 తీసుకొచ్చినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిరుద్యోగులను కుదిపివేసినాయి అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇవి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి వీటి దృష్ట్యా మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు అని చెప్పేసి ఆశతోటి కోరికతోటి తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. మరి దానికి సంబంధించి వ్యూహరచన కూడా నడుస్తూ ఉంది అని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పుకొస్తున్నటువంటి వైనం.